బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఆందోళన విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగియనుండటంతో చర్యలకు సిద్ధమైంది జగన్ సర్కార్. ప్రభుత్వ డెడ్ లైన్ పట్టించుకోకుండా ఆందోళన కొనసాగిస్తున్న అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ జవహర్ రెడ్డి. సీఎస్ ఆదేశాలతో చర్యలకు సిద్ధమయ్యారు కలెక్టర్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కలెక్టర్లు సిద్ధమయ్యారు. రైట్, ఏపీలో అంగన్వాడీలపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది. ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో విధుల్లో చేరాలంటూ కూడా ఇప్పటికే ఎన్నోసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అంగన్వాడీలు ససేమిరా అనటంతో కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే విధులకు హాజరు కాలేదో వారందరినీ విధుల నుంచి తొలగించాలంటూ కూడా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారు. అసలు ఏం జరగబోతోంది? ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకునే చర్యలు ఏమైనా చేపడుతుందా, లేదంటే అంగన్వాడీలు దీనికి సంబంధించి ఎటువంటి ఆందోళనలు చేయబోతున్నారు? మరిన్ని సమాచారం మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. రైట్ సాయి, చెప్పండి. ఇప్పుడు అంగన్వాడీలందరినీ కూడా విధుల నుంచి తొలగించాలంటూ జగన్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఏం చేయబోతున్నారు? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, ఇప్పటి వరకు కూడా తమకి జీతాలు పెంచాలని 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకైతే ఒక పిడుగు లాంటి వార్తని ఏపీ ప్రభుత్వం చెప్పింది. విధుల్లో హాజరు కాకపోతే ఈరోజు ఉదయం 10 గంటలకల్లే విధుల్లో హాజరు కాని ప్రతి ఒక్కరిని కూడా తొలగించాలని కలెక్టర్లకి ఆదేశాలు సీఎస్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి దీనికి సంబంధించిన ఇన్ని రోజులు బట్టి 42 రోజులు ఎవరైతే విధులకు హాజరయ్యారో, హాజరు కాని వాళ్ళు ఎంతమంది, హాజరయ్యి విధులు ఆందోళనలో పాల్గొంటున్న వారెవరు, ఇటువంటి వివరాలన్నీ కూడా సీఎస్ తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. 1,04,000 మంది ఉన్న ఈ అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా తొలగిస్తే వారిని ఎలా రీప్లేస్ చేయాలి? ఎందుకంటే ఇప్పటికే పిల్లలకు సంబంధించిన గర్భిణీకి పౌష్టికాహారం సంబంధించి అనేక కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో వారందరికీ కూడా పౌష్టికాహారం మిస్ అవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అనేక సార్లు కూడా ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు అయితే మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించేంత వరకు కూడా మేము ఆందోళన విరమించలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఫైనల్గా ఎస్మా కూడా ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం. ఎస్మా అంటే 6 నెలల వరకు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ధర్నాలు కానీ ఆందోళన కానీ చేయకూడదు. కానీ దాన్ని కూడా మించి అంగన్వాడీ కార్యకర్తలు అయితే కంటిన్యూగా ఆందోళన చేస్తున్నారు. నిన్న సాయంత్రం చలో విజయవాడ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలందరూ విజయవాడకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అంగన్వాడీ కార్యకర్తలని తొలగించి కొత్త వారిని విధులో తీసుకోవాలి, లేదా హెల్పర్లనే సీనియర్ హెల్పర్లు ఉంటారు వాళ్ళందరినీ కూడా వర్కర్లుగా నియమించాలని ఏదైతే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో దానిపైన మొత్తము అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. జీతాలు పెంచమని మేము అడుగుతుంటే మా ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పడం భావ్యం కాదని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. దగ్గర 1,04,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి విధుల్లోకి వెళ్ళాలా లేదా ఆ సమ్మెను కొనసాగించాలా అనే దానిపైనే తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో యూనియన్ నాయకులు అయితే ఉద్యోగాలు తొలగించే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఆందోళన అయితే విరమించొద్దు, ఏదైతే అడుగుతున్నారో వేతనాలు పెంచాలని, తెలంగాణ కంటే 2,000 ఎక్స్ట్రా జీతం పెంచాలని ఏదైతే అడుగుతున్నారో అదైతే ఖచ్చితంగా సాకారం అవుతుందని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పైన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఈరోజు సాయంత్రానికి వాళ్ళు వెల్లడించే అవకాశం కనబడుతోంది. సాయి, అయితే నిన్నటితోనే గడువు ముగిసిన నేపథ్యంలో కొన్ని జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీలను తొలగించినట్లుగా ఆదేశాలు జారీ చేశారు. ఆ జిల్లాలేంటి? ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం ఖచ్చితంగా 10ంటికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, హాజరు కాకపోతే ఖచ్చితంగా విధుల నుంచి తొలగిస్తాము అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే విశాఖపట్నం జిల్లాకి సంబంధించి కానీ ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి కానీ కాసేపట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇదే ఆదేశాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఒక్కసారి కనుక ఆదేశాలు జారీ చేస్తే దాని ఉత్తర్వులు వాళ్ళందరూ అంగన్వాడీ కార్యకర్తలు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలంతా వివిధ పోలీస్ స్టేషన్స్లో ఉన్నారు.
కొన్ని ఏరియాల్లో అయితే ఆందోళన చేయడానికి సమాయత్తం అవుతున్నారు. కొంతమంది బస్సులో ట్రైన్లో విజయవాడ వస్తున్న పరిస్థితి. సో వీళ్ళందరి కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, అలాగే కమ్యూనికేషన్ సంబంధించి యూనియన్ నాయకులు కూడా వాళ్ళకి ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారనే దానిపైన కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉంటే కనుక మెసేజ్ లోపల పంపించుకోవచ్చు. బట్ చాలామంది పోలీస్ స్టేషన్స్లో ఉన్నారు, కొంతమంది పోలీసులు విడుదల చేసి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు, కొంతమంది వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. సో అందరికి ఎలా కమ్యూనికేట్ చేయాలి, అసలు విధుల్లో పాల్గొనాలా వద్దా, ఎందుకంటే గవర్నమెంట్ చివరి అస్త్రం ఇది. విధుల్లో కనుక హాజరు కాకపోతే తొలగించేస్తాము అన్నారు. కాబట్టి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఆందోళన చేస్తుంది జీతాలు పెంచాలని. ఇప్పుడు ఉద్యోగమే పోతే వాళ్ళ పరిస్థితి ఏంటనే దానిపైన కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆలోచిస్తున్న నేపథ్యంలో యూనియన్ నాయకులు వీళ్ళని ఏం చెప్తారు, ఆందోళన కొనసాగించమంటారా, లేదా కంటిన్యూగా విధుల్లోకి వెళ్ళిపోండి తర్వాత ఆందోళన చేద్దాం, లేదా దశల వారీగా ఆందోళన చేద్దామని చెప్తారా అనే దానిపైన అయితే ప్రస్తుతం ఎటువంటి క్లారిటీ లేదు. కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఈ షాక్ అయితే ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏమాత్రం కూడా మింగుడు పడిన విషయం అనే చెప్పాలి. సామరస్యంగా వెళ్తుంది అనుకున్నారు, కానీ ఈ విధంగా గవర్నమెంట్ స్పీడ్గా డెసిషన్ తీసుకునేసరికి వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.